హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచి అయితే అడుగుతున్నారండి. ఎకో ఫ్రెండ్లీ ఇల్లు కట్టాలన్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది, మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే మేస్త్రి గారు ఎంత అమౌంట్ తీసుకుంటారు, ఎకో ఫ్రెండ్లీ హౌస్ లో ఇంటీరియర్స్ చేస్తే వాటికి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది, ఇలా కంప్లీట్ గా ఒక ఎకో ఫ్రెండ్లీ హౌస్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్ల ప్రకారం మనకి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది, వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా ఎకో ఫ్రెండ్లీ ఇంటి నిర్మాణంలో ప్రధానంగా పిల్లర్స్, బేస్మెంట్, స్లాబ్ ఇవి మూడు కూడా మనకి నార్మల్ హౌస్ లాగే మనం బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇసుక, సిమెంట్, అలాగే మనకి స్టీల్ ఇవన్నీ కూడా యూజ్ చేసి ఆ పైన చేసుకునే బ్రిక్ వర్క్ లోనే మనం ఈ ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ ని యూజ్ చేస్తాం. ఈ ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ లో కూడా మనకి ప్రధానంగా 2 టైప్స్ బ్రిక్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. ఒకటి మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్, రెండోది వచ్చి పోలో థెర్మో హాలో బ్రిక్స్ అన్నమాట. ఈ రెండే మనకి ప్రధానంగా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ రెండిటితో కట్టిన హౌసెస్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి పోలో థెర్మో బ్రిక్స్ ఏవైతే యూజ్ చేసి కడతారో వాటి యొక్క మనకి హౌస్ యొక్క స్ట్రక్చర్ అనేది మీరు ఇక్కడ చూస్తున్న విధంగా అయితే వస్తుంది. వీటికి మనం నార్మల్ గానే పిల్లర్స్ అనేవి వేసుకోవాలి, మనకి ప్లింత్ బీమ్స్ వస్తాయి, అలాగే పైన స్లాబ్ ఇవన్నీ కూడా మనకి నార్మల్ గానే కాంక్రీట్ తోటే మనం బిల్డ్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి ఇది మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి నిర్మించిన హౌస్ అన్నమాట. దీనికి కూడా మనకి పిల్లర్స్, అలాగే మనకి స్లాబ్, కింద మనకి ఏదైతే ప్లింత్ బీమ్ ప్లస్ మనకి బేస్మెంట్ ఇవన్నీ కూడా నార్మల్ గానే వస్తాయి. ఆ పైన ఈ బ్రిక్ వర్క్ మాత్రమే వీటితో నిర్మించుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఇలా మనం ఒక ఇంటిని నిర్మించుకోవాలనుకున్నట్లయితే దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. ముందుగా హౌస్ యొక్క సైజ్ అనేది మనకు ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనం ఆ ఇల్లు అనేది ఏదైతే మనం ఎకో ఫ్రెండ్లీ ఇల్లు అనేది నిర్మించుకోవాలనుకుంటామో దానికి సంబంధించి అంటే మనకి మెజర్మెంట్స్ ప్రకారం ఒక 25 అడుగులు వెడల్పు, ఒక 40 అడుగులు పొడవుతోటి మనం ఇంటి నిర్మాణం చేసుకోవాలనుకున్నట్లయితే 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది అనమాట. సో హౌస్ యొక్క మెజర్మెంట్స్ అనేవి కొంచెం అటు ఇటుగా తీసుకున్నా సరే మనకి ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఇంటిని నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే అది కూడా ఎకో ఫ్రెండ్లీ హౌస్ కి ఎంత ఖర్చు అవుతుంది, మెటీరియల్ ఏం పడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇంటి నిర్మాణంలో మనం యూజ్ చేసుకునేది స్టీల్. ఈ స్టీల్ వచ్చి మనం పుట్టింగ్స్ లో యూజ్ చేసుకుంటాం, పిల్లర్స్ కి యూజ్ చేస్తాం, బీమ్స్ కి యూజ్ చేస్తాం, స్లాబ్ కి యూజ్ చేయడం జరుగుతుంది. వీటిలన్నిటికి కలుపుకొని సుమారుగా మీకు 3 టన్నుల వరకు కూడా ఇక్కడ మీకు స్టీల్ ఐరన్ అనేది మనకి పడుతుంది అనమాట. సో మనకి 1 టన్ను ధర మనకి 75,000 రూపాయలు చొప్పున చూసుకున్నా సరే మనకి 2,25,000 రూపాయల దాకా ఓన్లీ ఈ ఐరన్ కొనుగోలు చేయడానికి మాత్రమే ఖర్చు అనేది అవడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రిక్స్ అండి. ఈ వచ్చి మనకి నార్మల్ రెడ్ బ్రిక్స్ యూజ్ చేసుకుంటాం. అంటే మనకి ఏదైతే బేస్మెంట్ అనేది మనం కట్టుకుంటామో ఆ బేస్మెంట్ కి సంబంధించి కొంతమంది మనకి ఇటుకరాళ్ళు ఉంటాయి కదా రెడ్ బ్రిక్స్, అవి యూజ్ చేస్తారు. కొంతమంది మనకి ఫ్లై యాష్ బ్రిక్స్ ఉంటాయి, సిమెంట్ బ్రిక్స్ అలాంటివి యూజ్ చేస్తారు. కొంతమంది గ్రానైట్ బ్రిక్స్ కూడా యూజ్ చేసి బేస్మెంట్లు అనేవి నిర్మించుకుంటూ ఉంటారన్నమాట. సో మనం ఇక్కడ వచ్చేసరికి ప్రధానంగా ఎక్కువగా అందరూ యూజ్ చేసేది రెడ్ బ్రిక్స్ కాబట్టి రెడ్ బ్రిక్స్ ని తీసుకుందాం. రెడ్ బ్రిక్స్ వచ్చి 8,000 బ్రిక్స్ వరకు కూడా పడతాయి. ఒక 1000 అటు ఇటుగా ఉంటాయిలేండి, 8,000 దాకా పడతాయి. ఒక బ్రిక్ ధర మనం 9 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే 72,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఇందులో క్వాలిటీ బ్రిక్ కావాలన్నట్లయితే మీకు 10 రూపాయలు, 11 రూపాయల దాకా కూడా కాస్ట్ అనేది వెళ్తుంది అనమాట రెడ్ బ్రిక్స్ కి సంబంధించి. సో ఇది మనం తీసుకునే బ్రిక్ ను బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సో వీటికి సంబంధించి ఒక 72,000 రూపాయలు. అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మనం బేస్మెంట్, పిల్లర్స్ లో, స్లాబ్స్ లో వీటిలన్నిటికీ కలుపుకొని 300 సిమెంట్ బ్యాగుల నుంచి ఒక 20 అటు ఇటుగా మనకి పట్టడం జరుగుతాయి అనమాట. సో మనకి 300 బ్యాగులే తీసుకుందాం. ఒక బ్యాగ్ ధర 320 రూపాయల చొప్పున 96,000 రూపాయల దాకా 300 బ్యాగులకి మనకి ఇక్కడ ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే శాండ్ అండి. శాండ్ కూడా కంపల్సరీ మనం బేస్మెంట్స్, పిల్లర్స్, స్లాబ్స్ వీటన్నిటిలో యూజ్ చేస్తాం కాబట్టి 10 నుండి 12 యూనిట్ల వరకు కూడా మీకు ఇక్కడ శాండ్ అనేది పట్టే అవకాశం అనేది ఉందన్నమాట. సో ఒక యూనిట్ ధర మనకి 4,500 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. సో ఆ విధంగా మనకి 12 యూనిట్లకు వచ్చేసరికి 54,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరుగుతుంది శాండ్ కి సంబంధించి. అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయించుకుంటాం. దీనిలో కొంచెం క్వాలిటీ తక్కువ ఉండే శాండ్ ని యూజ్ చేసుకుంటాం. సో ఈ బేస్మెంట్ ఫిల్లింగ్ కి ఒక 80,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. అలాగే మనకి అగ్రిగేట్స్ అండి, కాంక్రీట్ ఉంటుంది కదా, ఇది 40 mm అనేది యూజ్ చేసుకుంటాం, ప్లస్ 20 mm కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కలుపుకొని మనకి ఇంచుమించుగా 10 యూనిట్ల వరకు కూడా కావాల్సి వస్తుంది అనమాట. ఒక యూనిట్ ధర మనకి 3,800 రూపాయల నుంచి 4,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుందండి. సో ఆ విధంగా మనకి 10 యూనిట్లకి 4,000 రూపాయల చొప్పున చూసుకుంటేనే మనకి 40,000 రూపాయల దాకా అగ్రిగేట్స్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఇవన్నీ మనకి ప్రధానంగా బేస్మెంట్స్, మనకి పిల్లర్స్, స్లాబ్స్ వేసుకుంటాం వరకు మనకి అయ్యే బడ్జెట్ అనమాట. సో ఇంతవరకు బిల్డ్ చేయడానికి మేస్త్రి గారు కూడా తీసుకునే అమౌంట్ 2,50,000 రూపాయల వరకు కూడా తీసుకుంటారనమాట. ఇంతవరకు మనకు కాంక్రీట్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ గా వచ్చేయడం జరుగుతుంది.
ఇక మనం ఇక్కడ నుంచి బ్రిక్ వర్క్ అనేది మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఈ బ్రిక్ వర్క్ లోనే మనకి మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్సా లేకపోతే మనకి పోలో థెర్మో హాలో బ్రిక్సా, ఈ రెండింటికి సంబంధించి చూద్దాం. ముందుగా మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అనేవి మీరు యూజ్ చేసుకునే పని అయితే అందులో మీకు 6 ఇంచ్ బ్రిక్ అనేది దొరుకుతుంది, 8 ఇంచ్ బ్రిక్ అనేది దొరుకుతుంది. దాని యొక్క విడ్త్ వెడల్పు వచ్చేసరికి మనకి 11 అంగుళాల దాకా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అలాంటి ఒక బ్రిక్ యొక్క కాస్ట్, వీటి యొక్క కాస్ట్ అనేది మనకి 6 ఇంచ్ బ్రిక్ అన్నట్లయితే మీకు 50 రూపాయల కాస్ట్ అనేది పడుతుంది. 8 ఇంచ్ బ్రిక్ అన్నట్లయితే మీకు 65 రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది. ఇవి మనకి లోకల్లో అయితే దొరకవండి. మనం ఎక్కడైతే కేరళ నుంచి కానీ మనం బెంగళూరు నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆంధ్రాలో కూడా మనకి ఒక చోట ప్లాంట్ అనేది ఉంది, అక్కడి నుంచి తెచ్చుకున్న ఇంచుమించుగా మీకు ఒక 10 రూపాయలు అటు ఇటుగా డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ట్రాన్స్పోర్టింగ్ ప్లస్ మొత్తం కలుపుకొని అనమాట. సో ఈ మడ్ బ్రిక్స్ అనేవి తెప్పించుకునే పని అయితే హౌస్ మొత్తం మనకి మిగతా బ్రిక్ వర్క్ మొత్తం కట్టుకోవడానికి ఇంచుమించుగా మనకి ఇక్కడ 3000 బ్రిక్స్ నుంచి 3500 బ్రిక్ల వరకు కూడా పడతాయి అనమాట హౌస్ కి సంబంధించి బ్రిక్ వర్క్ చేసుకుంటానికి. సో మనకి ఒక బ్రిక్ ధర మనం యావరేజ్ గా 50 రూపాయల చొప్పున చూసుకున్నా సరే మనకి మొత్తం 3500 బ్రిక్స్ కి వచ్చేసరికి 1,75,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే ఈ బ్రిక్ వర్క్ కట్టడానికి వచ్చేసరికి ఇందులో సిమెంట్ ఇలాంటివన్నీ యూజ్ చేయరు అనమాట. అంటే మడ్ బ్రిక్స్ లో మనకి సిమెంట్ ఇలాంటివి యూజ్ చేయరు, కింద మనకి స్టార్టింగ్ వరుసలోనే యూజ్ చేస్తారు. అక్కడ నుంచి మొత్తం కూడా మనకి ఏంటన్నట్లయితే ఇంటర్లాకింగ్ సిస్టమ్ లో ఈ బ్రిక్స్ అనేవి ఒకదానిపైన ఒకటి పేర్చుకుంటూ మనకి బ్రిక్ వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాకపోతే పైన టాప్ కి వచ్చిన తర్వాత ఒక 7 ఫీట్ హైట్ వచ్చిన తర్వాత లెంటల్ అనేది వేస్తారనమాట. అదొకటే దీనిలో చేసేది. సో వీటికి సంబంధించి ఈ బ్రిక్ వర్క్ చేయడానికి ఇంచుమించుగా ఈ బ్రిక్ వర్క్ వచ్చేసరికి ఒక బ్రిక్ మనకి కట్టడానికి 10 నుండి 12 రూపాయలు, కొన్ని చోట్ల 15 రూపాయల వరకు కూడా తీసుకుంటూ ఉన్నారు. సో మనం ఇక్కడ యావరేజ్ గా 10 రూపాయల చొప్పున చూసుకుందాం. 3500 బ్రిక్స్ మనకి ఇక్కడ కట్టడానికి 10 రూపాయల చొప్పున 35,000 రూపాయలు అనేది ఓన్లీ బ్రిక్ వర్క్ కి కాస్ట్ అనేది అవుతుంది. ఇది మడ్ బ్రిక్ కి సంబంధించి. అలాగే పోలో థెర్మో హాలో బ్రిక్స్, ఈ పోలో థెర్మో హాలో బ్రిక్స్ ఇవి వచ్చేసరికి మనకి 4 ఇంచ్ సైజ్ లో దొరుకుతుంది, 6 ఇంచ్ సైజ్ లో దొరుకుతుంది, 9 ఇంచ్ సైజ్ లో అయితే దొరకడం జరుగుతుంది అనమాట. దీని యొక్క లెంత్ అనేది మాత్రం 16 ఇంచులు అనేది రావడం జరుగుతుంది. సో ఈ బ్రిక్స్ అనేవి కొంచెం సైజు పెద్దగా అయితే ఉంటాయి. వీటి యొక్క కాస్ట్ కూడా మనకి ఏంటన్నట్లయితే మీరు 9 ఇంచ్ బ్రిక్ చూసుకున్నట్లయితే 100 to 110 రూపీస్ వరకు కూడా పట్టడం జరుగుతుంది. అలాగే మనకి 6 ఇంచ్ కి వచ్చే కొద్ది మనకి ఒక 15 రూపాయలు తగ్గుతుంది, 4 ఇంచ్ కి వచ్చేసరికి మరో 15 రూపాయలు అనేది రేట్ అనేది తగ్గడం జరుగుతుంది అనమాట. ఇలా కాస్ట్ వైజ్ గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ బ్రిక్స్ కూడా మనకి లోకల్లో దొరకవండి. ఇవి కూడా మనం బెంగళూరు గానీ కేరళ నుంచి కానీ మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ కలుపుకొని ఈ రేట్లు అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ బ్రిక్ కి సంబంధించి మనం ఈ బ్రిక్స్ యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇదే 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనం నిర్మించుకునే హౌస్ కి వచ్చేసరికి ఇంచుమించుగా మీకు 2500 బ్రిక్స్ నుంచి 3000 బ్రిక్స్ వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. మనకి ఒక బ్రిక్ ధర మనం యావరేజ్ గా మనం ఒక 100 రూపీస్ చొప్పున చూసుకున్నా సరే 3000 బ్రిక్స్ కు వచ్చేసరికి మనకి 3 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. అలాగే ఈ పోలో థెర్మో బ్రిక్స్ అనేవి వీటిలో సిమెంట్ శాండ్ మనం మిక్స్ చేసి యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది ఇందులో ఉండదు అనమాట. ఇది నార్మల్ బ్రిక్స్ టైప్ లోనే మనం బ్రిక్ వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి ఒక 20 సిమెంట్ బ్యాగ్స్ వరకు కూడా మీకు ఇక్కడ ఎక్స్ట్రా పట్టే ఛాన్స్ అనేది ఉంది. అలాగే వర్క్ చేసిన వారికి వచ్చేసరికి ఇంచుమించుగా వీరికి ఒక 60 నుంచి 70,000 రూపాయల వరకు కూడా బ్రిక్ వర్క్ అనేది చేయడానికి వారికి కాస్ట్ అనేది అవుతుంది అనమాట. ఇది ఓన్లీ బ్రిక్ వర్క్ చేయడం వరకు మాత్రమేనండి. ప్లాస్టింగ్స్ అనేవి ఎటువంటి ప్లాస్టింగ్స్ అనేవి ఈ రెండు కన్స్ట్రక్షన్ లో కూడా మనకి యూజ్ చేయరు అనమాట. అదే వీటిలో స్పెషాలిటీ మనకి ఎకో ఫ్రెండ్లీ అన్నట్లయితే ఈ బ్రిక్స్ అనేవి డైరెక్ట్ గా కనిపిస్తాయి. ఇటువంటి పెయింట్స్, పుట్టీస్, ప్లాస్టరింగ్స్ ఇవన్నీ కూడా వీటిలో చేసుకోరు అనమాట. ఇక్కడ మనకి ఖర్చు అనేది కొంచెం సేవ్ అవడం జరుగుతుంది. నార్మల్ హౌసెస్ కి ఈ ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ కి ఇదే డిఫరెన్స్ అనమాట. ఇక ఇక్కడ వరకు కూడా మనకి కన్స్ట్రక్షన్ అనేది మనకి నార్మల్ గానే అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఏంటన్నట్లయితే హౌస్ కి సంబంధించి ఇంటీరియర్ వర్క్స్ అనేవి మనం చేసుకుంటాం అనమాట. ఇది రెండు హౌసెస్ లో కూడా మనం కామన్ గా చేసుకునేవి, నార్మల్ హౌసెస్ లో కూడా మనం కామన్ గా చేసుకునేవి. ముందుగా వీటిలో వచ్చేసరికి సీలింగ్స్ అండి, మనం ఫాల్ సీలింగ్స్ అనేవి చేయించుకుంటాం. మీరు సీలింగ్స్ అనేవి ఇక్కడ చేయించుకునే పని అయితే మీకు ఒక 50,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. ఈ సీలింగ్స్ అనేవి వద్దు అనుకున్నట్లయితే మీకు 50,000 రూపాయలు అనేది ఇక్కడ మైనస్ అయిపోతుంది అనమాట. సో సీలింగ్స్ అనేవి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేయించుకుంటున్నారు. సో ఈ 50,000 రూపాయలు అనేది మనకి ఇంటీరియర్ పరంగా మనం సీలింగ్స్ కి పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ హౌస్ కి సంబంధించి దర్వాజాలు, కిటికీలు, తలుపులు ఇవన్నీ కూడా మనం వుడ్ లో యూజ్ చేసుకునే పని అయితే 3 లక్షల రూపాయల వరకు కూడా మనకి టోటల్ ఖర్చు అనేది అవడం జరుగుతుంది, మెటీరియల్ కానీ వర్క్ చేసిన వారికి కానీ. అదే మనకి ఇక్కడ వుడ్ కి వెళ్లకుండా మీరు ఏంటన్నట్లయితే
కొంచెం మనం డబ్ల్యూపీసీ కానీ లేకపోతే యూపీవీసీ కానీ ఇలాంటివి కొన్ని యూజ్ చేసుకొని మెయిన్ డోర్ అనేది టేక్ వుడెన్ డోర్ అనేది తీసుకొని ఇలా చేసుకునే పని అయితే మీకు ఒక 50,000 రూపాయలు అనేది తగ్గుతుంది 3 లక్షల్లో నుంచి. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఇంటీరియర్ పరంగా మనం ఈ దర్వాజాలకు కావచ్చు, అలాగే మనకి తలుపులకు కావచ్చు, వీటిలన్నిటికీ సంబంధించి విండోస్ కావచ్చు, వీటికి ఒక 2,50,000 రూపాయల దాకా ఖర్చు అనేది వేసుకుందాం. లేదు అన్నట్లయితే 3 లక్షల రూపాయలు కంప్లీట్ గా వుడ్కి వెళ్ళిపోయే పని అయితే. సో ఇది కూడా నోటీస్ చేసుకోండి. ఇక అలాగే హౌస్ కి సంబంధించి ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అనేది మనం నార్మల్ గానే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఒక 2,50,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అనమాట. అలాగే హౌస్ లో మెయిన్ గా టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. టైల్స్ బాత్రూమ్స్ లో యూజ్ చేసుకుంటాం. మనం ఎట్లేదన్నా మనం 2 అటాచ్డ్ బాత్రూమ్స్ పెట్టుకుంటాం, ఒకటి కామన్ బాత్రూమ్ అనేది పెట్టుకుంటాం. వీటికి టైల్స్ వేసుకోవాల్సిందే. మిగతావి ఏవైతే ఉన్నాయో కిచెన్ లో కంపల్సరీ గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటాం ప్లాట్ఫామ్ కి వాటికి సంబంధించి. అలాగే కిచెన్ లో కూడా కొంచెం టైల్స్ అనేవి కూడా యూజ్ చేసుకుంటాం. ఇవి కాకుండా మనకి మార్బుల్ అనేది ఫ్లోరింగ్ లో అయితే యూజ్ చేసుకుంటాం. వీటిలన్నిటికీ కలుపుకొని ఇంచుమించుగా మీకు 2 లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. లేదు ఇక్కడ మేము కంప్లీట్ గా ఎకో ఫ్రెండ్లీకే వెళ్ళిపోదాం అనుకున్నట్లయితే ఫ్లోరింగ్ లో కూడా మీరు యూజ్ చేసుకోవడానికి మనకి అతన్గుడి టైల్స్ అనేవి దొరకడం జరుగుతుంది. సో అవి యూజ్ చేసుకునే పని అయితే మీకు బడ్జెట్ పరంగా ఇంకా పెరుగుతుంది అనమాట కాస్ట్ అనేది. సో ఇలా నార్మల్ వేలో వెళ్ళే పని అయితే మీకు ఈ టైల్స్, మార్బుల్, గ్రానైట్ కి 2 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. అలాగే మనకి వాల్స్ కి ఇంకెటువంటి ప్లాస్టింగ్స్ ఇలాంటివన్నీ మనం చేసుకోం కాబట్టి పుట్టి వీటి పెయింటింగ్ ఖర్చు అనేది మనకి 0 అవుతుంది. కాకపోతే ఈ బ్రిక్స్ లో కూడా మనకి ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ మనకి కనిపించే విధంగా వీటికి న్యాచురల్ పెయింటింగ్ అనేది చేస్తారనమాట. సో అది చేయించుకుంటే మాత్రం మీకు ఒక 20,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే హౌస్ లో మనకి ప్రధానంగా కాంపౌండ్ వాల్ లో ఒక గేట్ అనేది పెట్టుకుంటాం, దానికి కావచ్చు. అలాగే గ్లాస్ రైలింగ్ ఏమైనా చేయించుకుంటే దానికి సంబంధించి, మెటల్ దగ్గర మనం ఎస్ఎస్ రైలింగ్ ఏమైనా చేయించుకుంటే దానికి సంబంధించి, వీటిలన్నిటికీ గాను 1,50,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మనం కబోర్డ్ వర్క్స్ కూడా మన హౌస్ లో చేయించుకునే పని అయితే ఇంచుమించుగా మీకు 3 లక్షల రూపాయల వరకు కూడా కబోర్డ్ వర్క్స్ కి సంబంధించి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే ఇది మనం స్టార్టింగ్ లోనే చెప్పుకోవాలి, మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ లోనే మనం బోర్ అనేది వేయించుకుంటాం. ఈ బోర్కి సంబంధించి ఏంటన్నట్లయితే మనకి కోస్తా ఆంధ్ర ఇటువైపు ఒక 30,000 రూపాయలు అయిపోతుంది. మనం పెద్ద పెద్ద మిషన్లు అనేవి పెట్టి తీయించుకునే పని అయితే ఒక 80,000 రూపాయల దాకా కాస్ట్ అవుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి 1,20,000 ఆ విధంగా కూడా కాస్ట్ అవుతుంది అనమాట బోర్కి సంబంధించి. ఇది మీ ఏరియాని బట్టి మీరు వేయించుకునే దాన్ని బట్టి కాస్ట్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 80,000 రూపాయలు అనేది బోర్కి సంబంధించి ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. మేస్త్రి గారికి ఇచ్చే అమౌంట్ అనేది మనం ఇందాకే చెప్పుకున్నాం. ఏదైతే మనకి కాంక్రీట్ వర్క్స్ ఉంటుందో వాటికి 2,50,000 రూపాయలు, అలాగే మనకి మడ్ బ్రిక్స్ కడితే వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం చెప్పుకున్నాం. ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోండి. లేదు పోలో తెర్మోకు వెళ్ళే పని అయితే వాటి యొక్క అమౌంట్ అనేది ఇక్కడ మీకు 2,50,000కి యాడ్ చేసుకోండి. మీకు ఫైనల్ బడ్జెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తంగా కంప్లీట్ గా ఒక ఎకో ఫ్రెండ్లీ హౌస్ అనేది అది మడ్ బ్రిక్స్ యూస్ చేసుకొని మనం కట్టించుకునే పని అయితే మనకి ఫైనల్ బడ్జెట్ వచ్చేసరికి 23,77,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అదే మీరు ఇక్కడ పోలో తెర్మో బ్రిక్స్ అనేవి, హాలో బ్రిక్స్ అనేవి యూస్ చేసుకొని మీరు ఇంటి నిర్మాణం అనేది చేసుకునే పని అయితే ఇంచుమించుగా 25,27,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్లస్ ఇంటీరియర్స్ వర్క్స్ మొత్తానికి కలిపి మనకి అయ్యే బడ్జెట్ ఇది అనమాట. మనకి ఇంటీరియర్స్ లో ఏంటంటే మనం కొంచెం కాస్ట్లీలో తీసుకునే ఇంటీరియర్స్ అనేవి ఉంటాయి, మీడియం క్వాలిటీలో తీసుకునే ఇంటీరియర్స్ అనేవి ఉంటాయి. ఇలా చాలా రకాల డిఫరెన్సెస్ అనేవి ఉంటాయండి. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు హై లెవెల్లోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీకు ఈ బడ్జెట్ కన్నా ఇంకా పెరుగుతుంది అనమాట. అలాగే మనకి రేట్లన్నీ కూడా అన్ని ఏరియాస్ లో ఒకలాగా ఉండవు. మనకి ఏరియాని బట్టి కొంచెం రేట్లు అనేవి అటు ఇటుగా మారుతూ ఉంటాయి. అలాగే మీరు తీసుకునే మెటీరియల్ బట్టి కూడా మనకి ఇక్కడ కాస్ట్ యొక్క వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఇవి మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నమాట. ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమైంది కదా, ఒక ఎకో ఫ్రెండ్లీ హౌస్ నిర్మాణం చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మేము రిప్లై అనేది ఇస్తాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.